వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వనపర్తి జిల్లా కేంద్రంలోని రిలయన్స్ స్మార్ట్ మార్ట్లో కుళ్ళిన ఆహార పదార్థాలు. నటులు అక్రమ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించి లక్షలాది మంది యువత జీవితాలను హాని కలిగిస్తున్నారు. డాక్టర్ ఏకే పాల్. తెలంగాణ రాష్ట్రంలో అర్ధరాత్రి పిడుగులతో కూడిన వర్ష బీభత్సం. అనేక ప్రాంతాలు జలమయం. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా నీటిని పొదుపుగా వాడుకున్నాం, భూగర్భ జలాలను కాపాడుకున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్. 6 ఉద్యోగాలు సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచిన ఎస్ఐ సందీప్ కుమార్. కుప్పం నడి ఒడ్డున ఉండే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాలలు వేస్తూ పాలాభిషేకం చేసిన ఎంఆర్పీఎస్ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక తహసీల్దార్ ఆఫీస్ నందు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం తహసీల్దార్ గుగ్గులో దేవసింగ్ మాట్లాడుతూ 86 చెక్కులు తీసుకుని పంపిణీ చేయడం జరిగింది. ఇంకా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ దరఖాస్తులను విచారణ చేసి వీలైనంత తొందరగా వచ్చేటట్లు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, జిల్లా నాయకులు ఏరెడ్ల రఘుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నేతల కొండలు, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గఫర్ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? అమ్మేదేవి నువ్వు చదువుకుంటూ ఒక్కొక్కరు పోయి మన మనల్ని తీసుకోలేదా? నెక్స్ట్ యాదమ్మ, ఇరిగి యాదమ్మ, అద్దమ్మ, ఇరిగి యాదమ్మ, గట్లమల్లేపల్లి, మనకి ఇవాళ 86 చెక్కులు వచ్చినాయి కళ్యాణ్. నాంపల్లి మండలం, ప్రస్తుతం నాంపల్లి మండలంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అనే చెక్కులను ఈరోజు గుగ్గులో దేవసింగ్ గారు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అందులో భాగంగా అసలు చెక్కులు ఎంతమందికి వచ్చినాయి, ఎంతమందికి పంపిణీ చేశారు, ఇంకెంతమందికి రావాల్సి ఉంది, దాని వివరణ తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మనకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ 86 చెక్కులను మనం తీసుకొని వచ్చి పంపిణీ చేయడం జరిగింది తహసీల్దార్ కార్యాలయంలో. మనకు ఇంకా 28 ఫైళ్ళు పెండింగ్ ఉన్నాయి. అవి కూడా మేము త్వరలో విచారణ చేసి అవి కూడా అతి త్వరలో వచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఈ వారంలో ఈ ఫైల్స్ అన్ని ఎంక్వైరీ చేసి పంపిస్తాం. అదేవిధంగా ఇంకా ఏమైనా చెక్కులలో అవకతవకలే కావచ్చు, ఒకవేళ ఆధార్ కార్డు కానీ ఏమన్నా డిఫరెంట్ ఏమన్నా జరిగిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా సార్? ఇప్పటివరకైతే మన దృష్టికి ఏం రాలేదు. అంతా లోకల్ వాళ్ళకే ఇస్తున్నాం. నాంపల్లి మండల వాసులకి అందరికీ మనం ఎలిజిబుల్ అర్హత కలిగిన వాళ్ళందరికీ ఎంక్వైరీ చేసి ఫార్వర్డ్ చేసి వాళ్ళందరినీ మనం చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం అమరవల్లి గ్రామం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా సర్వే మొదలుపెట్టారు. గ్రామ విద్యార్థుల భవిష్యత్తు ప్రతికూల అనుభవం చూపవచ్చు. ఇక్కడ విద్యార్థులు ఇతర పాఠశాలలకు వెళ్లేందుకు దూరం, బాలికల భద్రత దృష్ట్యా మరియు ఇతర సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని స్కూల్ విలీనం చేయకుండా ఉండాలని ఎంపీపీ స్కూల్ గల బాల బాలికల విద్యార్థుల తల్లిదండ్రులు మాజీ ఎమ్మెల్యే వర్మ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మన జిల్లా ఎందులో అటాచ్ చేస్తున్నారు.
కొన్నాళ్ళు ఎంతమంది ఉన్నారు? 45 మంది ఉన్నారు. అంటే 5 30 ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మొన్న మన అమరీలో ఇంకో 30 జాయిన్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు. యాక్చువల్గా లెటర్ ఇచ్చారు, అది ఇచ్చి పంపిస్తాను. ఇంకో 30 మంది కండిషన్ రాయండి. మే కల్లా 30 మంది జాయిన్ అవుతే ఉంచండి. గ్రామాల్లో ఇంత తక్కువ మందితో మేము ఉంటాం, ఇలాగే ఉండాలన్నప్పుడు తల్లిదండ్రులు ప్రశ్నించుకోవాలి. పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. అంచేత గ్రామ పెద్దలు తల్లిదండ్రులు కలిసి ఇంకొక 30-35 మందిని ఎన్రోల్మెంట్ చేసినప్పుడు ఆ మోడల్ స్కూల్ మన గ్రామంలోనే ఉంటుంది, మన పిల్లలు మన గ్రామంలోనే ఉంటారు, చదువు అభివృద్ధి చెందుద్ది. ఎక్కడో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి వేలకు వేల ఫీజులు కట్టుకుని ఆడొచ్చే వరకు రోడ్డు మీద తల్లిదండ్రులు నిలబడే పరిస్థితి లేకుండా అదే విద్య మన గ్రామంలో మన మోడల్ స్కూల్లోనే మన కూటమి ప్రభుత్వంలో మన మంత్రి నారా లోకేష్ గారు మనకు అవకాశం ఇచ్చారు. కాబట్టి అటు తెలుగుదేశం అవనండి, జనసేన అవనండి, వైసీపీ అవనండి, బీజేపీ అవనండి, రాజకీయాలు పక్క తీసి గ్రామం స్కూల్ మన తల్లి లాంటిదని చెప్పి ఆ స్కూల్కి తల్లికి 65 మంది పిల్లల్ని ఇస్తారు. స్కూల్కి మంచి టీచర్లు, ఒక 5 టీచర్లు వస్తారు, 30 మందికి ఒక అడిషనల్ టీచర్, 7 టీచర్లు ఉంటారు, మంచి విద్య బోధిస్తారు. మన పిల్లలు ఆనిముత్యాల్లో అవుతారని ఒక ముఖ్య ఉద్దేశంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి ఈవేళ ఆ కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వ స్కూల్స్ని మన గ్రామంలో ఉన్న స్కూల్కి పిల్లలు వచ్చే విధంగా కష్టపడాలి. ఎందుకంటే పూర్వం మా చిన్నప్పుడు ఉండేది, హెడ్ మాస్టర్లు వచ్చేవారు, సర్పంచ్లు వెళ్ళి చెప్పేవారు మీ పిల్లల్ని జాయిన్ చేయమని. మరి ఆ యొక్క ఆలోచన మనలో మార్పు రావాలని చెప్పి నేను మన పిఠాపురం ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను. మన ఊళ్ళో మోడర్న్ స్కూల్ పెట్టుకుందాం, దానికి కావాల్సిన పిల్లల్ని మీరు ఇవ్వండి, ఇస్తే మీ స్కూల్ మీ దగ్గర. ఇవ్వని పక్షంలో ఎక్కడైతే ఎక్కువ మంది స్కూల్ మెంబర్స్ ఉన్నారో అక్కడికి తక్కువ మంది ఉన్న వాళ్ళని జాయిన్ చేస్తాం. ఆ ఇబ్బంది ఉండకూడదు అనుకున్నప్పుడు మనం ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్స్ పంపుతున్నామో దాని బాబులా ఉంటుంది విద్య. ఈసారి ఇక్కడ జాయిన్ చేసుకుంటే మన ఊళ్ళో మన స్కూలు మన ఊళ్ళోనే ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మరియు కూటమి ప్రభుత్వం భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్కూల్స్ని మోడర్నేట్ చేసి పిల్లల్ని ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి చేసి వాళ్ళకి ప్రభుత్వం సపోర్ట్ చేసి ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా సరిదిద్దాలనే ఒక ఆలోచనతో లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. మన గ్రామాల్లో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. పిల్లలు తక్కువ ఉన్నప్పుడు ఒకలే టీచర్ ఉంటున్నారు, 30 మంది ఉన్నారు. ఇప్పుడు ఒక్కో గ్రామానికి ఒక్కో మోడల్ స్కూల్ పెడతా ఉన్నారు. దానికి కావాలనుకుంటే 60+ ఉండాలి, 65 మంది దగ్గర ఉండాలి. మన గ్రామంలో మన స్కూల్ ఉండాలనుకున్నప్పుడు రాజకీయాలకు అతీతంగా గ్రామ పెద్దలు, అదేవిధంగా అక్కడ ఉన్న టీచర్సు ఎన్రోల్మెంట్ పెంచాలి. పెంచుకున్నప్పుడు మోడల్ స్కూల్ మన గ్రామంలోనే ఉంటుంది. 5 తరగతులకి 5 టీచర్లు ఉంటారు. అలాగే ప్రతి 30 మందికి ఒక అడిషనల్ టీచర్ వస్తారు. అంటే 7 టీచర్లు ఉంటారు. దీని యొక్క ఆలోచన ఏంటంటే విద్యార్థుల్ని. వనపర్తి జిల్లా కేంద్రంలోని రిలయన్స్ స్మార్ట్ మార్ట్లో కుళ్ళిన ఆహార పదార్థాలు. మార్ట్లో కొన్న ఆహార పదార్థాలు ఫంగస్ పట్టి కుళ్ళిపోవడంతో యజమానికి ఫిర్యాదు చేసిన కస్టమర్. యజమానిని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసిన కస్టమర్ ఫిర్యాదుతో తనిఖీలు చేసి మార్ట్ను తాత్కాలికంగా మూసేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఎవరు దీని మేనేజ్మెంట్? మీరేనా మేనేజర్?
ఎక్స్పైర్ డేట్ ఏమో 2026 వరకు ఉంది, కానీ అప్పుడే ఇది ఫంగస్ వచ్చింది. ఇట్లా బూజు పట్టింది, ఎట్లా తిని ఎట్లా కావాలి పబ్లిక్ ఏంది రిలయన్స్ వాళ్ళది ఈ అరాచకం ఏంది, కథ ఏంది? మీరు అసలు ఏమన్నా చూస్తున్నారా, పట్టించుకుంటున్నారా? ఇంతకు కస్టమర్లు ఇట్లాంటివి కొని ఏం కావాలి? ఫుడ్ కలెక్టర్ ఏడు ఉన్నాడు, ఫుడ్ ఇన్స్పెక్టర్ కంప్లీట్ చేస్తాం మేము. ఇంకొకటి అప్పుడే పురుగులు ఎక్కువ కూడా కింద 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 నయ మీరు చెప్పినారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే మొదలు ఎక్కబోతున్నారు ఎప్పటికీ చెప్పలేరు. చెప్పకముందే వీడియో తీసుకున్నా, మీరు వచ్చినాక మళ్ళా వీడియో తీసుకున్నాం. నంద్యాల జిల్లా బనగనపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షులు మానసి వీణ ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో మంత్రి వీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, రెవెన్యూ, రహదారులు, విద్యుత్, ఆరోగ్యం, ఆర్డబ్ల్యూఎస్ వంటి దాదాపు 25 ప్రభుత్వ శాఖల పనితీరుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు అభివృద్ధిపై దృష్టి పెట్టడం జరిగిందని అన్నారు. వేసవి కాలంలో ప్రజలకు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి వేసవి సీజన్ వస్తున్న క్రమంలో త్రాగునీటి సమస్య లేకుండా అప్రమత్తం కావాలని, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కూడా సూచించారని అన్నారు. చూసుకోవడం ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఏదైనా మీరు ఈ 1 వీక్ 10 డేస్ అన్నట్టు కావాలి. స్టార్ట్ అయిపోయింది, ఇప్పటికే బాగా వాటర్ డ్రాప్ అయిపోతుంది. లేకుంటే శాంక్షన్ కాక ఏమి ఇబ్బంది ఉందో చెప్పాలి. నందవరం వస్తాను, నందవరం నాకు ఇస్తే ఎట్లా అక్కడికి వస్తారు తీసుకుని రిపోర్ట్ మొత్తం ఒక్కొక్క పంచాయతీ రాజు నిర్వీర్యమైనటువంటి గ్రామాలలో సీసీ రోడ్డు లేకుండా మండలం అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో బనగనపల్లి పట్టణంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరంలో దాదాపుగా 25 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణాలను కూడా చేపట్టడం జరిగింది మండలం అంతా. అదేవిధంగా బనగనపల్లిలో ముఖ్యంగా ఎన్నో దశాబ్దాల కాలంలో నిర్మించినటువంటి మునిగి కాలువలను ఈ యొక్క పట్టణం అంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి. ఎక్కడ కూడా కాలువలు కనిపించకూడదు. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే మనకు ముఖ్యంగా ఈ మురుగుతూ కాకుండా ఈ దోమల బాధ తగ్గుతుంది. అనేకమైన కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మంత్రి పొన్నం నా భూమికి ఎసరు పెట్టాడు. గుడి కోసం 30 కోట్ల భూమి ఇస్తే పక్కనున్న మా ప్రైవేట్ భూమి మంత్రి పొన్నం ప్రభాకర్ కబ్జా పెట్టాడు. మంత్రి పొన్నం ప్రభాకర్ కబ్జా భాగోతం మీద ఆధారాలతో సహా చూపిస్తూ ప్రెస్ మీట్ పెట్టిన సినిమా డైరెక్టర్, కాంగ్రెస్ సానుభూతి పరుడు సయ్యద్ రఫీ. 4 గుంటలు ఇచ్చిన వాళ్ళం, మిగిలిన భూమి కూడా ఇవ్వండి అంటే మేము ఇచ్చేటోళ్ళం కావచ్చు, కానీ ఆయన టేక్ ఫర్ గ్రాంటెడ్ తీసుకొని ఎవరి మెప్పు పొందడానికి ఆయన సహకరిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. అయితే కాంగ్రెస్, నేను తెలంగాణ ఉద్యమంలో ఉండే, సోనియా గాంధీ అంటే నాకు ఇష్టం, ఆమెకు రుణం తీర్చుకోవాలని నేను ప్రచారం చేసినోడిని. ఆ ప్రాసెస్లో పొన్నం ప్రభాకర్కి కూడా నేను సపోర్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత ఆయన మంత్రి పదవి కూడా మా హుస్నాబాద్ నుంచి అయిండు. అయితే ఎంత మంచిగా ఆదర్శంగా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలి. మా లాంటోళ్ళను కూడా సపోర్ట్లకు తీసుకొని, మా లాంటోళ్ళను కూడా ఆయన దగ్గర తీసుకొని ఇట్లాంటి అక్రమాలకు పాటు పడకుండా ఆయన చర్యలు తీసుకొని ఉంటే ఇవాళ ఈ ప్రెస్ మీట్ అవసరమే ఉండకపోయేది. మనం ఉద్యమకారులం, మనం ఎవరికి భయపడేది ఏం లేదు. అది మంత్రి కానీ ఎవరైనా కానీ, ప్రభుత్వాలను కూడా తెచ్చిన వాళ్ళం, కూలగొట్టిన వాళ్ళం. నేనంటే నేను ఒక్కడిని కాదు, నా వెనుక తెలంగాణ ఉద్యమం ఉంది. నేను ఈడ కూర్చొని మాట్లాడుతున్నా కావచ్చు, కానీ దీన్ని నేను ఒక ఉద్యమంగా దీన్ని రగిలించదలుచుకోలేదు. మంచి వాతావరణాన్ని చెడగొట్టదలుచుకోలేదు. నేనేమో ముస్లింనై తిని దాతను, అక్కడ ఉన్నది హిందూ సంస్కృతి. ఎంత బద్నామైతే చెప్పండి. ఒక ధర్మాన్ని అడ్డం పెట్టుకొని, ఒక ఎల్లమ్మ అనే ఒక దేవతను అడ్డం పెట్టుకొని ఇట్లాంటి దగులుబాజీ వేషాలు వేస్తే అది ఎలా ఉంటుంది కూడా తెలియపరిచాము. ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా తెచ్చిన నేను. తర్వాత ఇమీడియట్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు, దాని రసీదు కూడా ఉన్నది.
అటు పోలీస్ స్టేషన్ ఇటు మున్సిపాలిటీ చలో హాలిడేస్ ఉన్నాయి కదా, నిస్సహాయంగా ఉన్నాం కాబట్టి మండే నాడైనా వాళ్ళు వచ్చి చర్యలు తీసుకుంటారని మేము వెయిట్ చేసినాం. చర్యలే కాదు, ఆ తర్వాత మా నాన్నగారు నాకు చెప్తే నేను మండే నాడు ఇక్కడ ఎండోమెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారిని కలవడం జరిగింది. నేను ఆమెకు చెప్పిన, మేడం మేము 4 ఎకరాల 4 గుంటల భూమి ఇస్తే వాళ్ళ భూమిని వాళ్ళు అనుభవించాలి, మా భూమిని మాకు వదిలేయాలి, కానీ వీళ్ళు కొంతమంది వచ్చి దీంట్లో ఒక అక్రమంగా ఆక్రమణ చేస్తున్నారు మేడం. ఇది బ్యాడ్ నేమ్ వస్తుంది ఎండోమెంట్కి. ఒక ధర్మానికి ప్రతీకగా ఉండే ఒక ఎండోమెంటు భూమి కబ్జా చేసుడంటే బద్నాం అవుతుంది మేడం అని చెప్పిన. దాని వీడియో కూడా ఉంది, మేడంతో మాట్లాడిన వీడియో కూడా నా దగ్గర ఉంది, మీకు చూపిస్తా. అయితే కొండా సురేఖ గారికి అభినందనలు. ఆమె ఇమ్మీడియట్గా స్పందించి అప్పటికప్పుడే ఆమె పెన్ను తీసి ఆమె దస్తూరితో ఈ పని ఇమ్మీడియట్ ఆగాలి, ఆ తర్వాత ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఆ తర్వాత జాయింట్ సర్వే చేయాలని చెప్పి ఆమె ఆదేశం ఇచ్చారు. ఎంత మంచిగా అనిపించిందంటే అక్కడ ఉన్న ఎల్లమ్మ తల్లిలాగా ఇంత మంచిగా చెప్పిన, ఇంత తొందరగా స్పందించిందని నేను మురిసిపోయి హ్యాపీగా రిలాక్స్ అయిపోయినా. మా నాన్నగారికి కూడా ఫోన్ చేసిన, వాళ్ళు కమిషనర్ కూడా ఆదేశాలు ఇచ్చారు, ఇక పని నడవది, టెన్షన్ పెట్టుకోకరని చెప్పిన. కానీ ఏమైంది, ఒక దినం పని ఆగింది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ పని నడుస్తుందిరా అని మా డాడీ మళ్ళీ ఫోటోలు తీసి నాకు పంపితే మళ్ళీ నేను షాక్ అయినా. ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి ఎండార్స్ చేసిన లెటర్ కమిషనర్ అందరికి ఆదేశాలు ఇచ్చి ఏందని చర్యలు తీసుకోవాలని చెప్పి మళ్ళా పని మొదలవుడంటే దీని అర్థం ఏంది అని షాక్ అయిపోయినా నేను. అప్పుడు నేను నెక్స్ట్ పని ఏం చేసిన అంటే మున్సిపాలిటీ జాయింట్ డైరెక్టర్ని కలిసి, సార్ నేను అక్కడ మున్సిపల్ కమిషనర్కి చెప్పినా ఆయన ఆపట్లేదు, మరి ఇది ఏం పద్ధతి, మీరు ఒకసారి మాట్లాడాలని చెప్పి నేను గట్టిగా చెప్పిన. నా ముందే మా మనుషుల ముందే ఆయన మాట్లాడి ఇట్లా చేయండి అంటే ఆ కమిషనర్ డైరెక్ట్గా చెప్పాడు, ఏమని, సార్ ఇది మన పరిధిలో లేదు, దీని వెనుక ఒక రాష్ట్ర మంత్రి ఉన్నాడు అని చెప్పిండు. నేను షాక్ అయిపోయినా, రాష్ట్ర మంత్రి ఎంక్రోచ్ చేయమంటాడా అని అనుకున్నా నేను. తర్వాత నేను కొండా సురేఖ గారి సిబ్బందికి కాల్ చేసిన, ఏంటయ్యా మీరే రాశారు ఆపమన్నారు, మీ డిపార్ట్మెంట్ ఈఓనే సస్పెండ్ అవుతాడు, మీకు బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పినాక మళ్ళీ ఇదేంటి నడుస్తుంది అని అడిగితే, మేమేం చేయలేమన్నా, అక్కడి మంత్రి చూసుకుంటుండు, మీరు ఆయననే సంప్రదించండి అని అక్కడ కూడా ఆ మంత్రి గురించే చెప్పిండ్రు. కుప్పంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సదరం క్యాంప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ సందర్భంగా సదరం క్యాంపుకు కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి, రామకుప్పం, శాంతిపురం మండలాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సదరం క్యాంపును పరిశీలించిన ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మరవత్. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నేడు సదరం క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని అర్హులైన వికలాంగులను గుర్తించి పెన్షన్లను అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని వికలాంగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీరు వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నాము. మీ మొబైల్ నెంబర్ కంపల్సరీ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్కే కాల్ వస్తుంది కాబట్టి ఎవరు ఇబ్బంది పడద్దండి. చైర్స్ పక్కనే పెట్టాము, క్యూ పక్కనే మీరు కూర్చొని వాటర్ ఇస్తున్నాము, వాటర్ తాగి ఆరాము కూర్చోన్నాము. మీకు ఏదైనా నిజంగానే ఈరోజు కుప్పం ఆరాధ్య నేత, కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈరోజు ఎవరు ఊహించిన విధంగా ఈ సదరం క్యాంపుకి రామకుప్పం మండలం అయితేనేమి, శాంతిపురం అయితేనేమి, గుడిపల్లి మండలం అయితేనేమి ఊహించిన విధంగా ఈరోజు అందరూ కూడా వచ్చారు. నిజంగానే చంద్రబాబు నాయుడు గారి
ఆదేశాల మేరకు గౌరవం ఇక్కడ ఎవరైతే ఉన్నారో కళాపీడి గారు ఇంకా స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఈ సదరన్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు వెంటనే చూస్తాను, ఇప్పుడు కూడా ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎవరిని కూడా పట్టించుకున్న పాపాన్ని ఎవరు కూడా పోలేదు. ఈరోజు ఎంతోమంది నిరుపేదలు, అబాధ్యులు, అంగవైకల్యం అయితేనేమి, లేదా కంటి చూపు లేకుండా అయితేనేమి, లేదంటే వినికిడి లోపం ఉంటే అయితేనేమి, ఇలాగ అనేక రకాల ఇబ్బందులు గురవుతుంటాయి. గ్రామాల్లో ఏం చేయాలో తెలియక వాళ్ళు స్నాక్ బుక్ చేయడంలో ఒకసారి పొలం కానీ ఒకసారి ఇట్లా మొదలుపల్లి కానీ రకరకాలుగా గత ప్రభుత్వం ద్వారా అనేక ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఇబ్బంది కుటుంబం ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులకు లోను కాకూడదనే ఒకే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ సదరన్ క్యాంపు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ఆదేశం మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఈరోజు ఈ క్యాంపుకు అందరూ కూడా వచ్చారు. రేపు కూడా ఈ కార్యక్రమం క్యాంపులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అర్హత ఒకవేళ లింక్ లేని వాళ్ళు దయచేసి సచివాలయంలో మీరు కొత్తగా ఫోన్ నెంబర్ ఇచ్చి ఆధార్ లింక్ చేసుకుని వస్తే నెక్స్ట్ అంటే ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చేసి వెళ్ళిపోండి. నెక్స్ట్ అప్లికేషన్ ఇచ్చిన తర్వాత ఆధార్ అయితే మీరు లింక్ అవుతుందో తర్వాత అంగవైకల్యం కలిగిన వాళ్ళు దయచేసి 6,000 రూపాయలు పెన్షన్ వస్తుంది కాబట్టి మళ్ళా 15,000 రూపాయలు రావాలని మళ్ళీ తీసుకొచ్చినది రాదు కాబట్టి 6,000 రూపాయలు మీకు ఖచ్చితంగా వస్తుంది. దయచేసి అందరూ వినండి. ఏమా ఎస్ఐ సందీప్ కుమార్ ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామం పూర్తిగా వ్యవసాయ కుటుంబానికి చెందిన తాను ఎన్కూరు రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదివి ఇంటర్ శ్రీ చైతన్య కాలేజ్ బీటెక్ హైదరాబాద్లో పూర్తి చేసి పరీక్షలకు సిద్ధమయ్యాడు. గ్రూప్ 4 రైల్వేలో 2 ఉద్యోగాలు, పంచాయతీ కార్యదర్శి ఫారెస్ట్ విభాగంలో ఉద్యోగాలు సాధించారు. ఆర్డీఓ డీఎస్పీ అయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా గ్రూప్ 1 ఫలితాలలో ప్రతిభ చాటిన ఎస్ఐని ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యే కోరం కనకయ్య స్వీట్ తినిపించి అభినందించారు. తాను చేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు సిఎస్ సత్యనారాయణ, డీఎస్పీ చంద్రబాను, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ సందీప్ కుమార్ కు శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ పట్టుదల, కృషి, క్రమశిక్షణతో మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని ఇల్లందు ఎస్ఐ సందీప్ కుమార్ నిరూపించారని అన్నారు. ఉద్యోగం చేస్తూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1లో అత్యధిక మార్కులు సాధించడం అభినందనీయం. యువత చెడు మార్గాలకు, చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా సెల్ ఫోన్లకు, ఆన్లైన్లో బెట్టింగ్లకు అలవాటు పడకుండా ఎస్ఐ సందీప్ కుమార్ని ఆదర్శంగా తీసుకొని యువత మంచి ప్రవర్తనతో ఉండి ప్రభుత్వ ఉద్యోగాలు అవకాశాలు సాధించుకోవచ్చని అన్నారు.
నా పేరు సందీప్ కుమార్, ఎస్ఐ ఆఫ్ పిల్లలు. 2014 నుంచి కూడా నేను ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. 2014 నుంచి 2017 వరకు కూడా ఈ గ్రూప్ 2 అని ఎస్ఐ అని వివిధ ఎగ్జామ్లకి ప్రయత్నించి ఇందులో విఫలం అవడం వల్ల 2017-18లో జూనియర్ కాలేజీలలో మ్యాథ్స్ లెక్చరర్గా వెళ్ళి 2 సంవత్సరాలు వెళ్ళాక పనిచేసి ఆ మ్యాథ్స్ అనుభవంతో వచ్చి వివిధ ఎగ్జామ్ రాయగా అప్పుడు నాకు రైల్వే గ్రూప్ డి, గ్రూప్ 4లో స్టేట్ 18వ ర్యాంకు, తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, పంచాయత్ సెక్రటరీ, ఎస్ఐ ఈ ఉద్యోగాలు రాగా నేను ఎస్ఐగా నిర్వహిస్తున్నాను. కానీ ఎప్పటికైనా గ్రూప్ 1 సాధించాలనే ఒక లక్ష్యంతో నాకు పాత అనుభవంతో అంటే అందులో ఉన్న ప్లస్లు మైనస్లు చూసిన తర్వాత గ్రూప్ 1 కొట్టాలని చెప్పేసి 2022 నుంచి కూడా గ్రూప్ 1 కోసం ప్రయత్నిస్తున్నాను. అందులో భాగంగా ఈ పోస్టింగ్ కూడా తీసుకోకుండా బీఆర్లో ఉంటూ నాకు పై అధికారులు సైతం నాకు సహకరిస్తూ కొత్త వరంగల్లో ఉన్నప్పుడు బీఆర్లో ఉన్నప్పుడు ప్రిపేర్ అయ్యాను. తర్వాత కొత్తగూడ రాగానే ఓఎస్డీ ఆఫీస్లో ఉండి ఓఎస్డీ గారి సహకారంతో, ఎస్పీ గారి సహకారంతో కూడా విధులు నిర్వహిస్తూనే చదువుకోవడానికి కొంచెం టైం ఉండేది, అవకాశం ఉండేది, దాన్ని వినియోగించుకున్నాను. ఇదే విధంగా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి ఎస్పీ గారి నగరంలోనే 4 నెలలు నాకు లీవ్గా ఎస్పీ గారి ప్రోత్సాహంతో మా సిఏ గారు, మా డిఎస్పీ గారు కొంచెం సహకరించడం వల్ల ఫ్యామిలీతో సహకారంతో కూడా చదువుకోవడానికి వెళ్ళగా 4 నెలలు ప్రిపేర్ అయ్యి చేయగా నాకు గ్రూప్ 1లో 502 మార్కులు వచ్చాయి. మంచి పోస్ట్ వస్తుందని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.